हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताः वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम् వివేక చూడమని 494వ ఉపదేశం. మనం నిన్నటి వరకు పరిశీలించిన దానిని ఒక 2 మాటలలో గుర్తు చేసుకుంటే, మానవుడు ముక్తి సౌధాన్ని ఎక్కాలి అంటే 18 మెట్లు ఎక్కాలి. ఆ ముక్తి సౌధం గేట్ ద్వారం ఏమిటయ్యా అంటే తత్వమసి అనే మహావాక్యం. మానవుడు ఒక్కడే సాధించగలిగినటువంటి ఏకైక లక్ష్యం ముక్తి. మిగిలిన 84 లక్షల జీవరాశులు బంధంతోనే పుడుతున్నాయి, బంధంతోనే జీవిస్తున్నాయి, బంధంతోనే చనిపోతున్నాయి. వాటికి మార్చుకోగలిగే శక్తి లేదు. మానవుడికి ఒక్కడికే మార్చుకోగలిగే శక్తి ఉంది. ఇది మానవ జన్మలో ఉన్నటువంటి గొప్ప అవకాశం. ఇప్పుడు మానవుడిగా పుట్టాం కదా, వచ్చేసారి కూడా గ్యారంటీగా మానవుడిగానే పుడతాం అని ఏమైనా గ్యారంటీ ఉందా? ఎందుకని ఎలా చెప్పగలరు? ఎలాగా నేను పుణ్యాలే చేశాను, అప్పుడు నేను ఎందుకు పుట్టను అని అన్నాడు అనుకోండి ఒక ఆయన. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే, ఆయన మానవుడు ఏ కర్మ చేసినా ఆ కర్మ అయితే పుణ్యం అన్నా అవుతుంది, లేకపోతే పాపం అన్నా అవుతుంది, లేకపోతే మిశ్రమమైనా అవుతుంది. కాస్తిది కాస్తది అంతే కదా. ఉదాహరణ చెప్తా. వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కేవలం పుణ్యం మాత్రమే చేస్తారు, కరెక్టే.
కదా. పోనీ కేవలం పాపం మాత్రమే చేస్తారు, అది కరెక్టేనా? అది కాదు, కాస్త పుణ్యం చేస్తారు, కాస్త పాపం. ఎలాగో చెప్పండి. ఒకరినొకరు నిందావాక్యములో ఆడరా? నిందిస్తారు కదా. అది కారణమో సహేతుకమో నిర్హేతుకమో, కారణం ఉండవచ్చు, కారణం లేకపోవచ్చు. నిందించినప్పుడు మరి అది ఎవరిని నిందించినట్టు? సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది, అది కూడా పరమేశ్వరుడికే చేరుతుంది. పొగుడుతారా పొగడరా? నీ అంతటి వాడు లేడు, ఇంద్రుడు చంద్రుడు అని అంటారు కదా మీ పని కావాల్సి వచ్చినప్పుడల్లా. అప్పుడు మరి అతను ఆనందిస్తాడు కదా. ఆనందించిన వాడెవరు? అది కూడా ఈశ్వరుడే. అక్కడ కూడా ఉన్నది ఈశ్వరుడే. అర్థమైందండి? కాబట్టి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చి. తిరస్కార భావంతో మనం ఎవరితో వ్యవహరించిన ఆ తిరస్కారాలన్నీ ఎవరికి? ఈశ్వరుడికే. నమస్కారాలన్నీ ఎవరికి? అవి కూడా ఈశ్వరుడికే. కాబట్టి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ సత్యాన్ని మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆవేశం వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో గ్రహింపు ఉండదన్నమాట. క్రోధం కూడా వచ్చిందండి, అప్పుడు ఇంకా ఆవేశం ఒక స్థాయి వరకు ఉంటే ఒకలాగా ఉంటుంది. ఆవేశం కొద్దిగా గట్టు తెగితే ఏమవుతుంది? క్రోధం వస్తుందండి. క్రోధం వస్తే అప్పుడు నోట్లోంచి ఏం మాటలు వస్తాయో ఇంకా అదుపు ఆజ్ఞ ఉండదు కదా. మరి అప్పుడు నేను ఏం చెప్పాడు మరి? నైనా కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ప్రాణేంద్రియాలు 5 ప్లస్ మనసు బుద్ధి ప్లస్ దృశ్యం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 18 మెట్లు ఎవరైతే ఎక్కి, దృశ్యము నేను కాదు ద్రష్ట, దృశ్యము నేను కాదు ద్రష్ట, నేతి 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 అనాలట ఒక్కొక్క మెట్టు మీద. ఒకటే మహావాక్యం. ఏమిటా మహావాక్యం? నేతి 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 అంటే నా ఇతి నా ఇతి నా ఇతి. నిన్న చెప్పాం ఏమిటి? అహం ఇదం అహం ఇదం. ఆ రెండింటినీ కాదనాలి అంటే ఒక మహావాక్యాన్ని బాగా మనసులో గుర్తుపెట్టుకోవాలట. అదేమిటది? నేతి. అహాన్ని పోగొడుతుంది, అది ఇదాన్ని పోగొడుతుంది. ఏమిటి అహము ఇదము అంటే? ఈ 18 నేననిపిస్తుంది. ఎంతైనా చిక్కిది. నువ్వు బ్రహ్మస్వరూపుడవు, నువ్వు పరబ్రహ్మస్వరూపుడవు అంటే నమ్మాలంటే ఎవరికి అంత సులభం కాదండి. నువ్వే పరమాత్మవిరా అని ఎవరైనా వచ్చి చెప్పారు అనుకోండి, తత్వమసి మహావాక్యం అంటే అర్థం ఏంటి? నీవే పరమాత్మ అని చెప్పడం. అంటే అర్థం ఏమిటంటే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయేత్. సోహం విషయం కూడా నిన్న చెప్పారు. ఏమిటది? హకారము పరమాత్మ, సకారము జీవాత్మ, బిందువు అనుసంధానం. కాబట్టి హ స రెండింటిలోనూ చేరక బిందు మధ్యంలోనే గనక నువ్వు నిలిచి ఉన్నట్లయితే బిందూనాం సర్వదేవతాం ప్రతిష్ఠితం. కాబట్టి ఆ సకల దేవతా స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపం నువ్వే అయిపోతావు. ఇంతకు మించి నువ్వు చేయదగినటువంటి కర్తవ్యం లేదు. మానవుడై పుట్టిన ప్రతి ఒక్కడికి ఒకటే కర్తవ్యం ఉందట. ఏమిటది? బిందు మధ్యములో దృష్టి నిలకడ ఉంచి ద్రష్టగా నిలిచి ఉండుట. అక్కడ ఏ ద్రష్ట అయితే నిలిచి ఉన్నాడో ఆ ద్రష్టకే ఆత్మని, బ్రహ్మమని, పరబ్రహ్మని స్థితిభేదంగా పేర్లు పెట్టారు. అసలు ద్రష్టగానే నిలబడకపోతే దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంత డిండిమః. దృగ్బ్రహ్మమని ఎలా తోస్తుంది? తోచదు కదా. అటువంటి దృగ్రహితమైతే పరబ్రహ్మ. ఇంతే. దృగ్దృశ్య వివేకాన్ని పొందగలిగిన మానవుడు నిత్యానిత్య వస్తు వివేకం కూడా లేకుండా జీవించడమే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటండి? నిత్యానిత్య వస్తు వివేకమే లేకుండా జీవించడమే అజ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? దృగ్దృశ్య వివేకంతో జీవించడమే జ్ఞానం. ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా పైకి చెప్తారనమాట, ఇంకా లోతుగా వివరిస్తారు. కాబట్టి
అజ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం లేకపోవడమే అజ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? దృగ్దృశ్య వివేకం కలిగి ఉండడమే జ్ఞానం. ఏమిటి దృగ్దృశ్య వివేకం? దృగ్బ్రహ్మ దృశ్యం మాయా. దృగ్బ్రహ్మ దృశ్యం మాయా. మాయా అంటే యామాసా మాయా అంటే ఏది లేదో అదే మాయా. అంటే అర్థం ఏమిటి? దాని ఎఫెక్ట్ రెండు. ఆ మాయా అనే లక్షణం యొక్క ఎఫెక్ట్ రెండు. ఒకటి ఉన్నది లేనట్లుగాను, రెండు లేనిది ఉన్నట్లుగాను చూపిస్తూ ఉంటుంది. నీకు నువ్వు అందంగా కనబడతావా లేదా? ఎప్పటికైనా సరే ఎవరికి వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు నేను అందంగా ఉన్నానని అనుకుంటారా లేదా? పక్కవాడితో పోల్చుకున్నప్పుడు సంగతి వేరే విషయం ఉంది. ఎవరికి వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా ఉంటారు? నేను బాగున్నానని అనుకుంటాను ఎవరికి వాడు, నేను బాగోలేనని ఎవరు అనుకుంటారు. అవునా కదా? మృత్యుముఖంలో ఉన్నటువంటి ఆఖరి శ్వాసలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి అద్దం చూపెట్టావు, ఒకసారి చూసుకో నువ్వు ఎలా ఉన్నావు అని. అప్పుడు ఏమంటారంటారు? అప్పుడు కూడా నేను బాగానే ఉన్నాను, అందంగానే ఉన్నాను అంటాడు. ఏమిటి? ఎందుకని? అయిపోయింది అక్కడ ఆల్రెడీ సగం ప్రాణం పోనే పోయింది. మిగిలిన ప్రాణం వదిలిపెడితే ఆ శరీరం ఎందుకు కొరగానిదే. తోలు తిత్తి ఒక లెదర్ బాస్కెట్ లాంటిది అంతే. మీరు వేసుకున్నారే హ్యాండ్ బ్యాగ్, ఆ లెదర్ హ్యాండ్ బ్యాగ్, లెదర్ జాకెట్ అనుకోండి, కాసేపు దానికో 9 రంధ్రాలు పెట్టామనుకోండి, అదే ఈ శరీరం. అంతకుమించి ఏముందండి? వేరే ఒక్కసారి దాంట్లో శరీరంలోంచి పక్కకు వచ్చి చూడండి, ఏమనిపించింది? ఏముందండి? ఓ సంచి. ఆ సంచిలో అన్నీ వేసి కుట్టేశాడు పరమాత్మ, అంతే. అంతే కదా? ఏది ఒక్కసారి 9 చిల్లులున్న బ్యాగ్లో గాలి పూరించండి చూద్దాం, బయటికి పోనివ్వకుండా. ఒక బెలూన్కి 9 చిల్లులు పెట్టారండి, గట్టిగా గాలి ఊది గాలి బయటికి పోకుండా ఆపండి చూద్దాం అన్నారండి. వీలవుతుందా? అవదా? అరే మరి ఇప్పుడు మన తోలు తిత్తికి 9 రంధ్రాలు ఉన్నాయి కదా, గాలి పీలుస్తున్నాం, వదిలిపెడుతున్నాం కదా, మరి గాలి నిలబడుతుంది కదా. నిలబడబట్టే కదా మనం ఉన్నాం. నిలిపిన వాడు ఎవడంటావు ఇప్పుడు? అయిపోయింది, ఇంకోడు వేరే వాడు ఎవడో అన్నావు. ఈ వేరే వాడెవడో అన్నంతకాలం ఈ ముక్తి సౌధాన్ని ఎక్కడానికి వీలు కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నిలుపుతున్నది నీవే, ఎవరో వేరే వాడు నిలపటం లేదు. నిలుపుతున్నది నీవే. రేపొద్దున దీంతో పని అయిపోతే వదిలిపెడుతున్నది కూడా నీవే. జీవో బ్రహ్మైవ నా పరహ. ఎవడైతే ఈ ప్రాణాన్ని నిలిపి ఉంచుతున్నాడో వాడే జీవుడు, వాడే బ్రహ్మము కూడా. అందరిలో అలా లేడంటావా? అందరిలో అలా ప్రాణాన్ని నిలిపి ఉంచిన వాడు ఎవడంటావు? ఆ చైతన్యమే, ఆ ఈశ్వరుడే, ఆ బ్రహ్మమే, ఆ ఆత్మే, ఆ నేనే. వేరే నేనుందంటావు ఎక్కడన్నా? ఆకాశం అవతల లేదు, ఈ నేనే. కానీ ఈ నేనుని మనం ఆత్మగా, బ్రహ్మముగా, ఈశ్వరుడుగా చూడడం రావడం లేదు. మనకి ఎప్పటికీ ఎలా తోస్తుంది? ఈ నేను శ్రోతవ్యం, వక్తవ్యం, భోక్తవ్యం, గంతవ్యం, ధ్యాతవ్యం, అనుమంతవ్యం, జ్ఞాతవ్యం అనే లక్షణాలతో తోస్తుంది. వినేవాడను నేను, చూచేవాడను నేను, మాట్లాడేవాడను నేను, తినేవాడను నేను, ధ్యానం చేసేవాడను నేను, తెలుసుకునేవాడను నేను అని ఈ నేనుకి ఇంద్రియ ధర్మాలతో కలిపి చూడడమే వస్తుంది తప్ప ఇంద్రియ ధర్మాలను వేరు చేసేస్తే ఉన్న నేను ఏదైతే ఉందో ఆ నేనుకి వాస్తవానికి ఇంద్రియ ధర్మాలు ఏం లేవు. అక్కడ ఉన్నాయేమిటి? ఉంటే ఎప్పుడు ఉండాలిగా, లేవుగా. మెలకువలో ఉంటున్నాయి, మెలకువలో ఉన్నవి కళలో ఉండటం లేదు. పోనీ కళలో ఉన్నవి నిద్రలో ఉండటం లేదు, నిద్రలో ఉన్నవి మెలకువలో ఉండటం లేదు. చూడండి, ఒక అవస్థలో ఉన్నవి మరొక అవస్థలో ఉండడం లేదు. కాబట్టి నేను మాత్రం మెలకువలోనూ ఉన్నది, కళలోనూ ఉన్నది, నిద్రలో కూడా ఉన్నది. అదేం మారటం లేదుగా. రాత్రి నిద్రపోయిన నేను వేరే, పొద్దున మేలుకొన్న నేను వేరేనంటావేమిటి? అంటలేదుగా. కొన్ని రాత్రి కలగన్న నేను వేరే, పొద్దున మేలుకొన్న నేను వేరేనంటావేమిటి? లేదే. కాబట్టి నేననేవాడు
ఏ మార్పు లేనటువంటి వాడు చైతన్య స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, మారని నేను. ఎవడు వీడు? మారని నేను. వీడున్నాడు ఇందులో. వీడు ఉండబట్టే ఆ ప్రాణాలు నిలబడుతున్నాయి, లేకపోతే ఇంతే సంగతులే. రెండో వాడెవడు? వ్యవహార నేను. వాడేమో స్వరూప నేను. రెండో వాడెవడు? వ్యవహార నేను. అసలు వ్యవహార నేను ఉన్నాడా? ఏడి? ఏదో ఆ కాసేపు ఉన్నట్టు కనబడుతున్నాడు. వినేటప్పుడు వినేవాడుగా, చూసేటప్పుడు చూసేవాడుగా, తినేటప్పుడు తినేవాడుగా, మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడుగా, ఇలాగా ఆయా వ్యవహారములందు ఉన్నట్లుగా కాబట్టి అది మాయాపురుషుడు. వాడెవడు? వాడు ఇప్పుడు వ్యవహారం నేను మాయాపురుషుడు. వాడి పేరు పెట్టాం. ఇప్పుడు మాయాపురుషుడు అంటే అర్థం ఏమిటి? తత్కాలవత్తే ఉంటాడు అంతే. వాడు ఆ కాసేపే ఉంటాడు. వాడు ఆ వ్యవహారం చేస్తున్నంతసేపే ఉంటాడు అంతే. అర్థమైందండి? ఏదైనా ఒక మంచి పాట మీకు బాగా వచ్చిన పాట వింటున్నారు అనుకోండి, మీ లోపల ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు కూడా పాడేస్తాడు, అంతేనా? ఇంతలో ఎవరో నువ్వు బాగానే పాడుతున్నావు కదా అని ఆ పాడేదాన్ని ఆఫ్ చేశారు, వీడు కూడా ఆగిపోతాడు. పాడొచ్చు కదా మరి వీడు. అదే ఎందుకనమ్మా? శ్రోతవ్యం. వాడు వినేవాడు మొట్టమొదట. వింటున్నాడు, వింటూ అంటున్నాడు, వక్తవ్యం. ఇది ఆగిపోయింది. ఆధారం దేని పెట్టుకున్నాడు, అంతేనా కాదా? వాడికి సొంతంగా రాదు. వాడికి దీని మీద ఆధారం పెట్టుకుని ఇది చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్రోతవ్యం ఆగిపోయేటప్పటికి వక్తవ్యం కూడా ఆగిపోయింది. ఇది మాయాపురుషుని యొక్క లక్షణం. అంటే ఇతరుల మీద ఆధారపడి లేదా ఇతరమైన దాని మీద ఆధారపడి మాత్రమే వాడి వ్యవహారశీలతంతా ఉంటుంది తప్ప స్వయంగా వాడికి ఏ శక్తి లేదు, ఏ బలం లేదు, ఏ ఉనికి కూడా లేదు. వాడికి మాయాపురుషుడికి ఉనికే లేదు. ఎందుకని లేదు అంటే వాడు ఇంద్రియ సమూహంతో ప్రతిబింబించినటువంటి వాడు. ఎవరండినా? ఆభాస, అవభాస, అధ్యాస. 3 లక్షణాలు చెప్పారు. నేను చెప్పిందంతా మళ్ళా పునశ్చరణ చేస్తానండి. ఆభాస, అవభాస, అధ్యాస. ఈ 3 లక్షణాలు ఉన్నది మాయ. ఆ ప్రతిబింబ లక్షణం స్థూల శరీరంగానూ ప్రతిబింబించింది, సూక్ష్మ శరీరంగానూ ప్రతిబింబించింది, కారణ శరీరంగానూ ప్రతిబింబించింది. ప్రతిబింబాన్ని చూసుకొని బాగుందని మురిసిపోతున్నాం అంతే, వేరే ఇంకేమి లేదు. అర్థమైందండి? కాబట్టి స్థూల శరీరంలో గనక ఉంటే దాన్ని ఏమన్నారు? ఆభాస. అర్థమైందండి? అదే సూక్ష్మ శరీరంలో కూడా ప్రతిబింబిస్తే అవభాస, కారణ శరీరంలో కూడా ప్రతిబింబిస్తే అధ్యాస. ఈ 3 లక్షణాలని తీసేస్తే ఆ మాయ లేనిదే. దృశ్యం అనేటటువంటిది ఈ 3 స్థాయిల్లోనూ ఉన్నది. జాగ్రత్తగా ఈ 18 మెట్లు ఎక్కాలి. ఎక్కి తత్వమసి మహావాక్యం అనేటటువంటి నిర్ణయంతో ముక్తి సౌధంలో మనం ప్రవేశించాలి. సరే. నిరుపమనాది తత్వం త్వమహమదమిదం ఇతి కల్పనా దూరం నిత్యానందైకరసం సత్యం బ్రహ్మా ద్వితీయమేవాహం. మళ్ళా బ్రహ్మము యొక్క లక్షణాలు మనకిప్పుడు తత్ అనే దాని యొక్క లక్షణాలు తెలియజెప్తున్నారు. 2 సంగతి చెప్తారు. ఇప్పుడు తత్ సంగతి చెప్తారు, త్వం సంగతి కూడా చెప్తారు. చెప్పి ఏం చెప్తారు? త్వం అనేది ప్రతిబింబం, తత్ అనేది బింబం. త్వం అనేటటువంటి ప్రతిబింబం లేనే లేదు, ఎప్పుడు తత్ అనే బింబమే ఉన్నది. ఎలాగా? సూర్యుడు బింబం, చంద్రుడు ప్రతిబింబం. కార్తీక పౌర్ణమి ఏమిటి విశేషం? అట్లానే కాదు, ఏ పౌర్ణమైనా అసలు ఏమిటి విశేషం? తెల్లవారుజామున పొద్దున్న లేదు చూసామనుకోండి, సూర్యోదయ కాలానికి సూర్యుడు చంద్రుడు ఇద్దరు కనబడతారు ప్రతి పౌర్ణమికి. చూడండి మీరు కావాల్సి వస్తుంది. ఇప్పుడు సూర్యుడు తేజోవంతంగా కనబడతాడు, చంద్రుడు వెలవెలా పోతూ కనబడతాడు. ఆ చంద్రుడు ఎవరు? త్వం. ఈ సూర్యుడు ఎవరు? తత్. ఆ తత్వమసి మహావాక్యం తెల్లవారుజామున సూర్యోదయ సమయానికి ఉపదేశిస్తారు. ఉపదేశించాలంటే ఎప్పుడు ఉపదేశిస్తారయ్యా అంటే కార్తీక పౌర్ణమి అంతా రాత్రంతా సమాజ నిష్టలో కూర్చోబెట్టి
ప్రభాత కాలానికి మంగళాచరణములు అయిన తర్వాత బయటికి తీసుకెళ్ళి నాయన అదిగో చూడండి, ఆయన అదిగో తత్పదార్థం బింబం బ్రహ్మమరి, ఇదిగో త్వం పదార్థం ప్రతిబింబం కళ్ళ ఎదురకుండానే ఉంది, నువ్వు ఊహించక్కర్లేదు. నువ్వెవరు? తత్తు త్వము అసి, నేను అసిపాదం అని తత్వమసి మహావాక్యార్థాన్ని అనుభవానికి వచ్చేటట్లుగా దర్శింపజేస్తారు. ఇది ఉపదేశించే విధానం అన్నమాట. ఇది తత్వమసి మహావాక్యం. అంతేగాని చెవిలో ముసిగేసి చెవిలో ఏం చెప్పరు. ఉపదేశం అంటే చెవిలో ముసిగేసి చెప్పేది కాదు, దర్శన పద్ధతిగా చెప్పేదాన్ని ఉపదేశం అంట. ఎందుకని? నువ్వు దృగ్దృశ్య వివేకాన్ని కదా పొందాలి మరి. కాబట్టి దర్శన పద్ధతిగా ఉపదేశం చెప్పి ఏం చేస్తారు? నాయన నువ్వు దృక్స్వరూపుడవు, నీ స్వరూపం ఏమిటి? దృక్. ఆ దృక్కు లక్షణాలు ఏమిటట? నిరూపమం, ఉపమానంగా. రెండో దాన్ని ఏమైనా చెప్పాలి, నీ ఆవిడ మొహం చంద్రబింబం వలే ఉన్నది అని చిన్నప్పుడు ఎప్పుడో ఉపమా అలంకారానికి చదువుకున్నాం వ్యాకరణంలో, అంతేనా కదా? ఇంతకే దేని పొగడదలుచుకున్నాడు? చంద్రుడే ఈవిడే? చంద్రుడే ఈవిడే? ఈవిడ పొగడాలనుకున్నాడు. పోలిక ఎవరితో చూపెట్టాడు? ఎందుకని? సూర్యుడితో చెప్పొచ్చుగా. సూర్యుడు అంటే భగభగ మండిపోయి ఈయన పోతాడని. అది కాకపోతే చంద్రుడు అంటే చల్లగా ఉంటాడు కదా, అందుకని ఆవిడ ఎప్పుడు చల్లబరిచే వాక్యాలు చెప్పడం కోసమని ఉపమానం అలా వేసాడు అనమాట. అర్థమేంటంటే ఆ వలే అన్నది ఉపమానం అనమాట. అట్లాగే నిరూపమా, రెండవదే లేదంటున్నాం కదా ఇక్కడ. ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా ఆత్మే, ఉన్నదంతా పరమాత్మే, ఉన్నదంతా ఈశ్వరుడే అయి ఉన్నప్పుడు రెండవది లేదు. నిరూపమానం, వలే అని చెప్పడానికి వీలు కాదు. ఇది ఉప్పులాగా ఉంది, ఇది పప్పులాగా ఉంది, ఇది వలే, పువ్వు వలే ఉన్నది, సూర్యుని వలే ఉన్నది అంటానికి వలే అని రెండవ చెప్పడానికి ఆ రెండవ వస్తువే లేదు, ఉపమానమే లేదు. అది నిరూపమానం. అనాది, అనాది అంటే ఆద్యంతములు లేనటువంటిది. ఇప్పుడు మొదలైందని కానీ, ఇప్పుడు వెళ్ళిపోతుందని కానీ, ఎప్పుడు పుట్టారండి మీరంటే అప్పుడు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టారండి, ఎప్పటి వరకు ఉండాలంటే భూమి పోయే వరకు ఉంటానండి అని ఓ ప్రమాణంగా చెప్పడానికి వీలు కానటువంటిది. సృష్టి ఆది ఎందున్నది, సృష్టి అంతా వెళ్ళిపోయినా కూడా అది ఉంటుంది. తత్వం, ఆయన స్వరూపం ఏంటండి? తత్వం. తత్ త్వము, వెరీ వెరీ ఇంపార్టెంట్. అహం ఇదం ఇదం, అహం ఇదం అదం, ఇదం అదం, ఇది అది. తత్వాన్ని తెలుగులో చెప్తే ఏమిటి? ఇది అది, ఇది త్వము, అది తత్. ఇదం ఇదమద, ఇదమద ఇది కల్పనా దూరం. రెండుగా చెప్పడానికి కావలసినటువంటి సంకల్ప వికల్పాలు లేనటువంటిది కల్పనా ద్వారం. అంటే ఏ కల్పన చేయడానికి వీలు కాదు. అర్థమైందండి? ఏమిటది, అన్నమాచార్యలో పాట పాడేశారు. ఏమిటి? పదములు, పాదపద్మములు, ముఖ పద్మములు, హృదయ పద్మములు, అన్ని పద్మాలేనట పరమేశ్వరుడికి. వెంకటేశ్వర స్వామి కీర్తన ఒకటి ఉంటుందండి. కమలాసనాహిత కమల నాభహిత పాద కమలమే శరణు అని. ఆ పాట అంతా కమలాలే, మొత్తం అంతా కమలాలే. ముఖం చూసినా కమలమే, హృదయం చూసినా కమలమే, నేత్రములు చూసినా కమలమే, పాదములు చూసినా కమలమే, చేతులు చూసినా కమలములే. ఏదో మొత్తానికి కమలనాభహిత నీ పద కమలమే శరణు అని ఆ పాట ఉంటుంది అనమాట. సరే, ఇంతకీ ఏమిటి పోలిక పోల్చాడు ఇప్పుడు, అంతేనా కాదా? అలా పోలుద్దామా అంటే అట్లాంటి కల్పన ఏదైనా చేద్దామంటే వీలు కావట్లేదు అయ్యా బాబు. ఎందుకని? నేననేవాడు నువ్వు వేరుగా ఉంటేనేగా. నేను చూసేవాడిని, నువ్వు చూడబడేవాడివి. చూడడం త్రిపుడు వచ్చిందా లేదా? ఇప్పుడు దర్శనము, దృశ్యము, ద్రష్ట. నేను ఉన్నాను, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించాను. ఎలా ఉన్నాడయ్యా? ఆ ముఖం అండి 1000 రేకుల పద్మంలాగా వెలిగిపోతుందండి. ఎవరికి కనబడింది ఇప్పుడు? ద్రష్టకి. అర్థమైందండి? ఏం కనబడింది? దృశ్యం. ఎలాగా? దర్శనం. అర్థమైందండి? అందుకని గుడికి వెళ్ళేస్తే ఏమడతాం? ఆ దర్శనం బాగా అయిందండి, బాగా అయిందండి, బాగా అయింది. ఎవరికైందండి అని అడగారు మీరు మళ్ళా వెంటనే. అడగాల వద్దా?
దర్శనం అయిందని అన్న తర్వాత వెంటనే ఏమో ఎవరికి అయింది, ఎవరికంటా వెంటయ్యా నాకే అంటాడు గట్టిగా. చూడండి, ఒకవేళ మీరు అడిగారే అనుకోండి ఆయన కోపం వస్తుంది. ఎవరికి అయింది అంటున్నా అంటే ఆయనకు అవ్వలేదేమోనని నువ్వు సందేహపడుతున్నావేమోనని, ఎవరికైనా వెంటయ్యా నాకే అయింది గట్టిగా అంటాడు. ఆహా ఏంటయింది మీకు అని అడగండి, మళ్ళీ రెట్టించండి కొద్దిగా, ఏమవుతుంది? ఇదే భగవద్ దర్శనం అంటే నాకు అర్థం కాదు. రెండవది అనేది ఒకటి ఉంటే, భగవద్ దర్శనం అయిన వాడికి రెండవది అనేది ఒకటి ఉంటే అదేం భగవద్ దర్శనం? ఎందుకనిట, భగవద్ దర్శనం అయినప్పుడు నువ్వు లేకుండా పోతావు, తద్దర్శనం. అందుకని గురుగీతలో ఏమంటాడు, గురువు గారిని ఎందుకు ఆశ్రయించాలయ్యా? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ తత్పదాన్ని చూపిస్తాడయ్యా బాబా ఆయన. తత్పదాన్ని చూస్తే ఏమిటవుతుందండి? త్వం పదం ఎగిరిపోతుంది. చంద్రుడనే ప్రతిబింబం సూర్యుడనే వెలుగులో కనపడదయ్యా బాబుగా. ఇప్పుడు అక్కడ చంద్రుడు నక్షత్రాలు లేవా, కానీ సూర్యుడి వెలుగులో అవి కనబడటం లేదు. అలాగే ఎవరికైతే భగవద్ దర్శనం అయ్యిందో వాడు లేకుండా పోతాడు, ద్రష్ట లేకుండా పోతాడు. ఎవరు మిగిలిపోయాడు? దృక్కు మిగిలిపోతుంది. ఎవరు మిగిలిపోయారండి? దృక్. ఆ దృక్ పేరు బ్రహ్మం. కాబట్టి ఈ మూడు త్రిపుటి కలిసిపోయినప్పుడే అది వీలవుతుంది. మూడు వేరువేరుగా ఉన్నంతసేపు అది వీలు కాదు. దృశ్యము, దర్శనము, ద్రష్ట వేరుగా ఉన్నంత వరకు అది వీలు కాదు. నువ్వు 18వ మెట్టు ఎక్కాల్సిందే, దృశ్యరహితం అవ్వవలసిందే, ద్రష్టురహితం అవ్వవలసిందే, దృగ్రహితం అవ్వవలసిందే. కాబట్టి ముక్తి మోక్షం ఎలా నిర్ణయం అవుతుందయ్యా? ఎవరికైతే దృశ్యరహితం అయ్యిందో, ఎవరికైతే ద్రష్టురహితమైందో, ఎవరికైతే దృగ్రహితమైందో వాళ్ళు మాత్రమే అర్హులు. ఆ భగవంతుడు, భగవాన్ అని పిలుస్తున్నామా లేదా? భగవాన్ రమణ మహర్షి, భగవాన్ సత్యసాయిబాబా వారు, భగవాన్ అని ఎవరినైతే పిలుస్తున్నామో, ఎవరినైనా భగవాన్ అని పిలవాలంటే వాళ్ళకి ఏ నిర్ణయం అయి ఉండాలి? ఈ మూడు అయి ఉండాలన్నమాట. ఏమిటవి? దృశ్యరహితము, ద్రష్టురహితము, దృగ్రహితం. అర్థమైందండి? అటువంటి వాళ్ళని దేశికులని కూడా పిలుస్తారు. ఈ మూడైన వాళ్ళని ఏమని పిలుస్తారండి? దేశికులు. మానవ మాత్రలుగా పుట్టి ఎదిగి సాధన ద్వారా జ్ఞానాన్ని పొంది, ఎవరైతే గురుపదం ద్వారా దర్శనం పొంది అలా చివరి స్థితికి చేరుకుంటారో వాళ్ళని ఏమంటారు? దేశికులు అంటారు. అటువంటి వాళ్ళకున్న లక్షణాలు ఏమిటంటే, ఇప్పుడు అక్కడ తత్వానికి నిరుపమము, అనాది తత్వం, అహము, ఇదము, అదము, ఇదమదం. శిష్యుడు ఆ అద్వితీయ పరబ్రహ్మమే నేనైతిని, నాకంతటా ఆనందమే అనుభవ సిద్ధమై ఉన్నది అను విషయమును శ్రీ గురుదేవు పాద కంజాతముల వర్జన మనవి చేసుకున్నాడు. ఆ పరబ్రహ్మము నిరుపమము, రెండో వస్తువు లేనందు చేత, అంతయు తానగుడ చేత, సాటియగు వస్తువు లేనిదియు, తనకు తాను సాటి అయి ఉన్నదనియు, తనకన్నా ఆది వస్తువుగా కానమిచే ఆ పరబ్రహ్మం ఒకటియే అది అయినదియు, శాశ్వత పురాతన సనాతన ప్రాచీనాది శబ్దవాచ్యమైనదియు, నీవు నేను సమీపమున ఉన్నందుచే ఇది పదార్థజాతం. ఇది ఇంకను తనను వదిలి ఉండకపోవట చేత శరీరేంద్రియాదులు అని సంఘాతము, అది దూరముననున్న వస్తు నిశ్చయము, ఇలాగున దృశ్యజనిత నానావిధ భేదములకు దూరమైనదియు, భేదరహితమైనదియు, నిత్యమైనదియు, కేవల ఆనందరసమైనదియు, సత్యమైనదియు అయిన ఆ అఖండ అద్వితీయానంద పరతత్వ పరబ్రహ్మము నేనగుతున్నాను. ఆ బ్రహ్మము వినా మరి ఒకటి లేదు. అదియే నేను, నేనే అదియు అయి ఉన్నాను. అంతయు బ్రహ్మమే. నిరుపత్వం అనాదిత్వాది సల్లక్షణయుతము బ్రహ్మమనియు, తద్విరుద్ధ ధర్మములకు సదృశాత్వాదిత్వాదులతో సహితము జీవత్వాది ఆపాదక జ్ఞానమనియు తెలియవలేదు. కావున శిష్యుడు జీవత్వము తొలగి బ్రహ్మత్వము నొందునని భావం. సరేనండి, మీరు ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదా, మాకెందుకు తోచటం లేదు? ఎన్నిసార్లు విన్నాం కదా ఇదే విషయం. ఇప్పుడు 10 రోజుల నుంచి చెప్తున్నారు, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తిప్పి చెప్పినా అదే విషయం. నాయన, నువ్వు పరమాత్మవి, నువ్వు బ్రహ్మానివి, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఏ రకమైనటువంటి అజ్ఞానం లేనివాడివి, నీకు ఇంద్రియాలు లేవు, వ్యవహారం లేదు,
సంసారం లేదు, ప్రపంచం లేదు, అది లేదు, ఇది లేదు అని అన్నీ లేకుండా కొట్టేశారు కదా. ఉన్నది కేవలం పరమాత్మే, ఉన్నది కేవలం బ్రహ్మమే, ఉన్నది కేవలం ఈశ్వరుడే అనే నిర్ణయం కూడా అయినట్టే అనిపిస్తుంది కదా. కానీ 10 నిమిషాలు ఆగితే మళ్ళా మాకెందుకు తోస్తుంది? విన్నంతసేపు మేము అలాగే అనిపిస్తోంది. శ్రవణ కాలంలో మాత్రం ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తోంది? బ్రహ్మమే, ఆత్మస్వరూపమే, అందులో సందేహం లేదు, పరమాత్మనేనే, ఏ మార్పు లేనివాడను, శాశ్వతుడను, నిత్యుడను, నిరుపమానుడను, అనాది, సనాతనం, సనాతనం, పురాణ పురుషుడు, పురుషోత్తముడు. ఇదంతా ఎప్పుడు? శ్రవణ కాలంలో. అర్థమేనండి? కాసేపు అయిన తర్వాత ఏమైంది? నామరూపాత్మకము ఆపాదించబడింది. ఏం జరిగిందండి? ఇప్పుడు ఆపాదించుకున్నాం అంతే. అది కేవలం ఆపాదితమే గాని సత్యం కాదు. అంటే అర్థం ఏమిటా? మీ కాళ్ళకు పసుపు రాసుకోమంటారు, అవునా కదా? అవునా? కళ్ళకు కాటుక పెట్టుకోమంటారు, కాళ్ళకు పసుపు రాసుకోమంటారు. ఎందుకండి? ఎందుకనండి? ఎందుకని? పెళ్లి రోజున కళ్యాణ తిలకం కూడా పెట్టుకోమంటారు, అవునా కదా? తర్వాత ఇంకెప్పుడు జీవితంలో పెట్టుకోగానే నేను ఎవరిని చూడలేదు. ఏమండి? ఎందుకనండి? ఎందుకనండి? ఒక్కరోజే ఆవిడ ఈశ్వరి, మిగిలిన రోజు కాదా? అయ్యయ్యో, అది నీ స్వరూపం. పరిచయం చేయటం. పెళ్లి రోజున నీలో ఉన్న దైవీ లక్షణాన్ని నీకు పరిచయం చేశాం. పరిచయం చేసి జీవితం అంతా ఇలా ఉండమ్మా అని చెప్పాం. చెప్తే ఈవిడేం చేసింది? ఆ మండపం దగ్గానే, పెళ్లి మండపం దగ్గానే నీ మొహం కడుక్కొచ్చేసి ఆ కళ్యాణ తొక్కను తుడిపేసి కాటికి తుడిచేసి మళ్ళా పాత పద్ధతి ఉంది, రోజువారీ పద్ధతి ఉంది కదా, అలా తయారై మళ్ళా వచ్చేసింది. చూడగానే అందరూ ఏమన్నారు? ఏం పెళ్లి కూతురు, నాకు అర్థం కాదు, అంతా కడుక్కొచ్చేసి మళ్ళా పెట్టరా బాబు, మొత్తం మళ్ళా మేకప్ మళ్ళా చేయి, మళ్ళా కళ్యాణ తిలక పెట్టు, మళ్ళా కాటుకు పెట్టు, మళ్ళా పారాయణ పెట్టు. ఇవ్వాలి 16 రోజులు అయ్యేదాకా ప్రతిరోజు ఉండాల్సిందే ఇదంతా. 16 రోజులు ఎందుకని? వాడి తీసి గొడవ 16తో 18 మెట్లు 16 మెట్లు ఎక్కేస్తావు. 2 మెట్లే, అది సులభమే. 16 ఎక్కేసిందని ఇంక 2 ఎక్కడం సులభం కాదు. మనోబుద్ధి దాకా వచ్చేస్తావమ్మా అప్పటికి. మరి ఇప్పుడు వచ్చేస్తే ఇంకేముంది? ఇక దృశ్యం ఒకటేగా ఉంది, అది ఎక్కేస్తే తత్వమసి మహావాక్యమే. ఎంత సులభంగా పెట్టారు. 16 రోజులు నేనే దైవాన్ని, నేనే దైవాన్ని అని అభ్యాసం చేయడం 16 రోజుల పండగ. అప్పుడు ఆ అంకురారోపణ తీసేసాం. ఏమిటి అంకురారోపణ? నీలో దైవత్వాన్ని ప్రతిష్ఠించాం. ఆ బీజాలు ప్రతిష్ఠించి రోజు నీళ్లు పోయించి వాళ్ళ చేత చూడబెట్టా పెరుగుతున్నాయి. నీలో కూడా ఆ దైవీ లక్షణాలు అలా పెరగాలి, నీ స్వరూప లక్షణాలు అలా తోచాలి నీకు. నేనే పరమాత్మ, నేనే పరమాత్మ, నేనే పరమాత్మ, నేనే పరమాత్మ. ఆ 16 రోజులు వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేయమాకండ్రా బాబు అన్నాం. డిస్టర్బ్ చేయొద్దంటే అర్థమేంటి? వీళ్ళిద్దరిని గంతులేమని కాదు, లేకపోతే సినిమాలకు వెళ్ళమని, ఊరేగమని, లేకపోతే ఆ వీడియో షూట్కి ఈ వీడియో షూట్కి వెళ్ళమని కాదు. ఆ 16 రోజులు ఇద్దరూ కలిసి ఎలా దైవమో ఆయన చెప్తాడు. ఆయన ఆల్రెడీ నీ గురువు గారు, ఎవరు? మీ భర్త గారు. ఆయన 16 రోజుల పాటు నీకు బోధించాలి. అది బోధించే సమయం. ఏమిటి బోధించాలంటే ఆయన ఇప్పుడు ఆయన నేర్చుకున్న బ్రహ్మజ్ఞానాన్ని నీకు బోధించాలి. ఆయన బ్రహ్మచర్యంలో వేదాంగాలు చదువుకుని ఏదైతే జ్ఞానాన్ని సముపార్జించాడో, గురు శుశ్రూష ద్వారా ఏ బ్రహ్మజ్ఞానాన్ని అయితే పొందాడో ఆ బ్రహ్మజ్ఞానాన్ని కాశీ వెళ్ళి నేర్చుకొచ్చాడు కదా. వరపూజ అప్పుడు కాశీ వెళ్ళేవాడినేగా పట్టుకున్నావు, అటు ఇటు కాకుండా. ఆ కాశీ వెళ్ళి నేర్చుకున్న బ్రహ్మ విద్యని నీకు బోధించమని 16 రోజులు ఈవిడ శుశ్రూష చేసింది శిష్యురాలుగా. ఎందుకని మరి ఈవిడ వెళ్ళలేదుగా ఆ గురుకులానికి? ఆయన వెళ్ళాడుగా. ఆయన గురుకులంలో ఏ విద్య నేర్చుకున్నాడో ఆ విద్య నేర్పమని 16 రోజుల పాటు రాత్రింపగళ్ళు బ్రతివులాడి శుశ్రూష చేసి సేవ చేసి ఆ విద్యా జ్ఞానాన్ని 16 రోజుల్లో పొందేసింది ఈవిడ. ఎవరు గొప్పవాడంటావు? ఈవిడే గొప్ప. ఎందుకని ఆయన 16 సంవత్సరాలు చదువుకున్న విద్యని 16 రోజుల్లో నేర్చేసుకుందంటే.
16వ రోజు కల్లా ఆ అంకురారోపణ తీసుకెళ్లి బయట పాడేస్తాడు. అయిపోయింది, దాంతో పని అయిపోయింది. ఇంకా మీరు నేను పరమేశ్వరుడనే అని ఆయన స్థిరంగా ఉండిపోయాడు, నేను పరమేశ్వరినే అని ఈవిడ స్థిరంగా ఉండిపోయాడు అని దాని ఉద్దేశ్యం. ఇంత దూరం చూపుతో ఇంత లోతైన అర్థంతో మనం కళ్యాణాన్ని ప్రవేశపెడితే నేటి కళ్యాణం ఏమైపోయిందండి? నేటి కళ్యాణం ఏమైపోయింది? అంతా ఆపాదితమే, ఎంతసేపు ఆర్భాటమే, వేడుకే. అందులో ఏ రకమైన దైవీ స్థితి కానీ, స్వరూప జ్ఞానం కానీ, తత్వజ్ఞానం కానీ, లోతైన అవగాహన కానీ, ఎందుకు పెట్టారని ఆలోచించడం కానీ అటు పెద్దవాళ్ళకి లేదు, ఇటు చిన్నవాళ్ళకి లేదు, ఆచరింప చేసేవాళ్ళకి లేదు, చేసేవాళ్ళకి లేదు. అర్థమైందండి? మరి ఇప్పుడు కాలాంతర దోషం కదా ఇది. మరి ఇప్పుడు పెట్టిన మహర్షికి ఏమీ లోటు లేదు, ఆయన జ్ఞానానికి ఏం లోటు ఉంది, ఆయన సవ్యంగానే పెట్టాడు. అర్థమైందండి? ఆచరించే వాళ్ళు అసలు దాన్ని విచారణ చేయకుండానే ఆచరించడం వలన, యాంత్రికమైనటువంటి ఆచరణ వలన అందులో ఏముందండి? ఆలోచిస్తే ఉంటుంది ఏదైనా, ఆలోచించకపోతే దుర్భాషలాడేటటువంటి స్థాయిలో ఉన్న మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టాలట? సాక్షాత్తు బ్రహ్మము, సాక్షాత్తు పరబ్రహ్మం అనే స్థితిలో నిలపాలి. మరి ఎంత మార్పు రావాలండి? అలాంటి మార్పు వస్తుంది గురు శుశ్రూష చేస్తే. అలా నువ్వు గురు శుశ్రూష చెయ్యాలి. చేస్తే ఏమిటైందంటే ఇంతకీ త్వం పదార్థం అనేటటువంటి జీవ లక్షణాలన్నీ కూడా, దేహేంద్రియ ధర్మాలన్నీ కూడా ఆపాదితము, వాస్తవానికి లేవవి. చంద్రుడు ఆపాదితం. ఆకాశంలోకి వెళ్ళి చూస్తే చంద్రుడికి ఏ వెలుగు లేదు. చంద్రుడు ఎలా వెలుగుతుంటాడో భూమి కూడా అలా వెలుగుతూ ఉంటుంది. ఇద్దరు చంద్రులు కనబడతారు అక్కడ ఆకాశంలోకి వెళ్ళి చూస్తే. సూర్యుడు ప్రకాశిస్తూ కనబడితే ఒక నక్షత్రంలాగా, ఈ ఇద్దరు కూడా 2 చంద్రుడిలాగా వెలుగుతూ కనబడతారట. అంటే సూర్యుడే ఒక నక్షత్రంలాగా మినుకు మినుకు అంటూ ఉంటే ఈ ఇద్దరు చంద్రులు కనబడతారటమ్మా? ఎక్కడ కనబడతారు? దూరానికి వెళ్లే కొద్దీ సూర్యుడే కనుమరుగైపోతాడట. ఓ చిన్న చొక్క అంత అయిపోతాడు. మనకి నక్షత్రాలు ఎలా కనబడుతున్నాయో చిన్న చొక్క, అలా చొక్క అంత అయిపోతాడట. సూర్యుడే చిన్న చొక్కలాగా కనబడేంత దూరానికి మనం వెళ్ళి చూస్తే మరి ఈ భూమి ఎక్కడా, చంద్రుడు ఎక్కడా, వీటికి వెలుగు ఎక్కడా? వాటికే ఉనికి లేకపోతే దాని మీద ఓ వెంకటలక్ష్మి గారు, ఓ సుబ్బారావు గారు, వారిద్దరూ వంకాయ కూర వండారా, బెండకాయ కూర తిన్నారా, బీరకాయ కూర వండారా లేదా, ఒకరి మీద ఒకరు అరుచుకున్నారా లేదా, ఖర్చుకున్నారా లేదా, ఎవరికి కావాలంట? ఆపాదితం కాదు ఇదంతా. ఎవరికి వాళ్లే గొప్ప చెప్పుకోవడానికి వారు చేసిన పనంతా కర్తగా భోక్తగా ఏదైతే చెప్పుకుంటున్నాడో, ఇవాళ ఏం చేశానో తెలుసా నేను అంటాడు ప్రతివాడు. ఏమి చేసావయ్యా? ఏమీ చేయలేదు నువ్వేమి. ఎందుకని? నువ్వు ఉంటేగా అసలు నువ్వు లేవు. ఎవరైనా సరే నువ్వు లేని వాడమని ఒప్పుకోమని చూద్దాం. వాణ్ణి పోనీ ఇంటికి వెళ్ళి మీ శ్రీవారిని మీరు లేని వారని చూద్దాం, ఏమైపోతుంది? ఇవాళ ఏమన్నా కొద్దిగా తేడాగా వచ్చింది ఈవిడ, ఒరే బాబు కొద్దిగా వైజాగ్ తీసుకెళ్లాలా, ఎర్రగడ్డ తీసుకెళ్లాలా అడుగుతారా బాబు, సీట్ బుక్ చేయాలంటారు. అంటే అర్థం ఏమిటిది? బయటి వాడి మీద ప్రయోగించేవి కావు ఇవి. మన మీద మనం ఆలోచించుకోవాలి. నిన్ను నువ్వు విచారణ చేసుకోవడానికి తనను తాను తెలుసుకొనుట. ఈ మార్గం పేరేమిటండి? తనను తాను తెలుసుకొనుట. నేను ప్రతిబింబాన్నా బింబాన్నా అని విచారణ చేయాలట. నేను ప్రతిబింబాన్ని అంటే అది ఆపాదితం. ఎట్లాగా? బయట కొండలో నీళ్లు పెట్టారటండి, ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడండి. ఆ సూర్య ప్రతిబింబం నీళ్ళలో పడింది, నీళ్లు వేడెక్కినాయి. ఇప్పుడు సూర్యుడు నీళ్ళలోకి వచ్చాడండి అంటే సూర్యుడు నీళ్ళలోకి వచ్చాడా? రాలే. కానీ నీళ్లు వేడెక్కినాయా లేదా? ప్రతిబింబం చేత కూడా ఎంతో కొంత ప్రభావం ఉంది అక్కడ. కానీ అది ఆపాదిత లక్ష్యం. ఆ నీళ్ల కొండలో నుంచి వెలుతురు వచ్చి బింబం వచ్చి గోడ మీద పడింది. గోడ వెలుగుతుంది. ఇప్పుడు గోడ ఎక్కడైనా వెలుగుతుందా? గోడ వెలగదు కదా. అది కూడా ప్రతిబింబమే. ఇలాగా జాగ్రత్తగా గమనిస్తే ఆ కొండలో వెలుగుతున్నటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో అది మన అంతఃకరణంలో వెలుగుతున్నటువంటి జీవుడు. ఈ గోడ వెలుగుతున్నట్టు కనబడుతుంది, ఇది ప్రపంచం. గోడ ఎక్కడైనా వెలుగుతుందండి. అలాగే ఈ ప్రపంచం ఉన్నది అని చెప్పడం కూడా, ఈ సంసారం ఉన్నదని చెప్పడం కూడా ప్రతిబింబం మాత్రమే. ఆపాదించబడిందండి, అంతకుమించి వేరే ఏమి లేదు.
కొండలో సూర్యుడు ఉన్నాడండి బాబు, మా ఇంటి కొండలోనే సూర్యుడు ఉన్నాడు, అది కూడా మీ ఇంటి కొండలో లేదు. అర్థమైందే? మనం తగాదా ఇద్దరు కలిశారండి, ఇద్దరు మాట్లాడుకున్నారండి, ఈవిడ వ్యవహారం ఆవిడ వ్యవహారం, లేదా ఆయన వ్యవహారం ఈ వ్యవహారం. ఏం మాట్లాడుకుంటారండి ఎంతసేపు అయినా కానీ? ఏముంది అసలు మాట్లాడడానికి? ఇదం అదం ఎంతసేపు మాట్లాడాలి? దేని గురించి చెప్పినా దేని గురించి చెప్పాలి, అయితే ఇదం గురించి చెప్పాలి, అది అదం గురించి చెప్పాలి, దీని గురించి చెప్పాలి, దాని గురించి చెప్పాలి, వీడి గురించి చెప్పాలంటే వాడి గురించి, అంతేగా? అయితే బహిర్ముఖం, లేకపోతే అంతర్ముఖం. లోపల ఉన్న ప్రపంచం గురించి అన్నా చెప్పాలి, లేదంటే బయట ఉన్న ప్రపంచం గురించి అయినా చెప్పాలి, లేదా లోపల ఉన్న ప్రతిబింబం గురించి అయినా చెప్పాలి, లేదంటే బయట ఉన్న ప్రతిబింబం సంగతి. ఎంతసేపు ప్రతిబింబం కావాలైనా అది ఆపాదితం కదా, సత్యం కాదు కదా, వాస్తవం కాదు కదా, శాశ్వతం కాదు కదా, అనాది కాదు కదా, సనాతనం కాదు కదా, పురాణ పురుషుడు కాదు కదా, ఉత్తమ పురుషుడు కాదు కదా అని వాటిని నిరసించేసేయి. ఎప్పుడెప్పుడు నీ లోపల ప్రతిబింబం కదిలినా దాని ఎలా కదిలింది? మొట్టమొదట దృశ్య రూపంలో కదిలింది. లోపల కదిలినా దృశ్యంగానే కదిలింది, బయట కదిలినా కూడా దృశ్యంగానే కదులుతుంది. కాబట్టి దాన్ని దృశ్యంగానే నిరసించేసేయి. దాన్ని మళ్ళా మనోబుద్ధులలోకి రానివ్వమాక, దాన్ని మళ్ళా ఇంకా కిందకి దిగి ప్రాణపంచకంలోకి రానివ్వమాక, దానికంటే ఇంకా కిందకి దిగి జ్ఞానేంద్రియ పంచకంలోకి రానివ్వమాక, దానికంటే ఇంకా కిందకి దిగి కర్మేంద్రియ పంచకంలోకి రానివ్వమాక. ఇలా 18 మెట్లు దిగి వచ్చేస్తుంది. ఎంతసేపట్లో దిగుతుంది? ఎంతసేపట్లో దిగుతుందండి? అంటే మల్లెపూలు కొంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు మల్లెపూలు ఎక్కడి నుంచి వస్తాయి? కాలంలో మల్లెపూలు వస్తాయటండి. వెతికింది గూగుల్లో, మల్లెపూలు నియర్ మీ కొట్టింది. ఇప్పుడు అది ఒకటి వచ్చింది కదా ఏదైనా చెప్పడానికి. వాడెవడో అక్కడెక్కడో కాలంలో మల్లెపూలు పండిస్తున్నాడు. వాడు గుప్పెడు మల్లెపూలు 1000 రూపాయలు పెట్టాడు. ఏమన్నా సార్ నాకు మల్లెపూలు కావాలి అంతే, 1000 రూపాయలు పెద్ద విషయమే ఉంది అని 10 రూపాయలు విలువ చేసే మల్లెపూలు 1000 రూపాయలు పోయింది. పైగా పక్కడికి చెప్పింది, మల్లెపూలు ఈ కాలంలో కూడా సంపాదించని తెలుసా నేను ఎంత గొప్పదాన్నో అని చెప్పి. ఇప్పుడు నాలాంటి వాడు విన్నాడు, ఏమన్నాడు? అప్పుడు ఏ అర్థం ఉంది ఇందులో? ఏమన్నా ఆపాదితం కదా. ఆ గుప్పెడు మల్లెపూలు ఎంతసేపట్లో వాడిపోతాయండి? గంట దాని బతుకు. కోసిన తర్వాత ఎంతండి? గంట, అంతకు మించి ఉండవండి. ఏ పువ్వులైనా కానీ ఏముంటాయి, జాజి పూలైనా మల్లె పూలైనా 1 గంట ఉంటాయి, 2 గంటలు ఉంటాయి, 3 గంటలు ఉంటాయి, ఎక్కువ. అంతకు మించి లేదు కదా. మరి ఇప్పుడు దానివల్ల ఈవిడ గొప్పతనం ఏమిటి పెరిగింది? ఏం లేదే. కానీ ఈవిడ ఇలాంటి గొప్పలు ఎన్ని ఈవిడ జాబితాలు లోపల రాసుకుందో చూడండి. ఇవన్నీ నీ గురించి నీవే రాసుకున్నటువంటి గొప్పలు కదా. ఈ గొప్పలన్నీ ఆపాదితములు కదా, అది సత్యం కాదు కదా, ప్రతిబింబం కదా, తత్కాలం కదా, అశాశ్వతం కదా. కాబట్టి జాగ్రత్తగా ఇదంతా ఆపాదిత అజ్ఞానం. ఎందుకు కాదనాలంటే దీన్నంతా ఆపాదిత అజ్ఞానం. ఫలానా వంట నేను ఎవరి దగ్గర ఎంత కష్టపడి నేర్చుకున్నానో తెలుసా? అయితే ఏమిటైంది ఇప్పుడు? అయితే ఏమిటైందన్న ప్రశ్న వేసుకొని ప్రతిసారి ఇంకా దాన్ని బలం పోతుంది అంతే, అయిపోయింది. అయితే ఏమిటంటే అనగానే దాంతో ఇంకేం లేదు అంతే. అదేనండి, రాత్రిపూట ఉసిరికాయ పచ్చడి తినకూడదు. అయితే ఏమిటట? ఇప్పుడు తింటే ఏమిటట, తినకపోతే ఏమిటట? ఆలోచించండి. ఇలాంటి వాడి దగ్గరే బండి అయిపోయింది. స్వామి వివేకానంద అంటాడండి, భారతదేశం ఎప్పుడు ఎదిగినట్లు నా దృష్టిలో అంటే ఆచమనం ఎన్నిసార్లు చేయాలో తెలుసుకునే దగ్గరే బండి అయిపోతుంది. నోయిలా ఎన్ని రకాల ఆచమనాలు తెలుసా మీకు? ఆచమనాలు రోజు ఆచమనం చేస్తారు కదా, పూజ చేసే ముందు ఆచమనం చేస్తారు కదా. ఎన్ని రకాల ఆచమనాలు ఉంటాయో తెలుసా? తెలియదు. అది కర్మకాండ అంతా కూడా అక్కడ బండి అక్కడే ఆగిపోయి. ఎన్నిసార్లు ఆచమనం దగ్గరే బండి ఆగిపోయి. 3 సార్లు పుచ్చుకోవాలా, 24 సార్లు పుచ్చుకోవాలా, 3 సార్లు వదిలేయాలా, తత్వాచమనం పుచ్చుకోవాలా, పురాణాచమనం పుచ్చుకోవాలా, స్మార్తాచమనం పుచ్చుకోవాలా అని 3 రకాల ఆచమనాలు ఉంటాయండి. స్మార్తాచమనం వేరే, పురాణాచమనం వేరే, తత్వాచమనం వేరే. ఇలా వారి వారి స్థితిని బట్టి ఆచమనం వాడు పట్టే స్థితిని బట్టి వాడే సాంప్రదాయం, వాడే విద్య, వాడే గురుకులం, వాడేం చదువుకున్నాడో చెప్పేసేయచ్చు. అంటే కర్మకాండ అంత పటిష్టంగా రాయబడింది అనమాట. నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నావు అనుకోండి, నీ ఆచమనం ఒక తీరుగా ఉంటుంది. నువ్వు అద్వైత సాంప్రదాయం అనుకోండి, నీ ఆచమనం ఒక తీరుగా ఉంటుంది. నువ్వు ద్వైత సాంప్రదాయం అనుకోండి, నేను చూడగానే చెప్పేయచ్చు నువ్వు ద్వైతమో, విశిష్టాద్వైతమో, అద్వైతమో.
ఇంత బలంగా మనలో ఇప్పుడు ఆపాదితమైనవి ఇంత బలంగా ప్రతిబింబం ఉంటే ఇప్పుడు నువ్వు బ్రహ్మమని ఒప్పుకోమంటే ఒప్పుకుంటావంటావా? అదే ఎలా ఒప్పుకుంటావా? నేను ఫలానా ముక్కుపొడి ఇంటి వారినేనండి, ఇంటి పేరు మార్చుకోమంటేనే చాలా పెద్ద కష్టం. చూడండి, నేను మా ఇంటి పేరు మార్చుకుంటానండి, నేనేం మార్చుకో. మరి ఇప్పుడు ఇంటి పేరు మీదే అంత బలీయమైనటువంటి మమకారం అహంకారం అన్నట్టు ఉంటే, ఆ కర్తాభోక్త అంత బలంగా ఉంటే నిన్ను బ్రహ్మస్వరూపుడని పరబ్రహ్మస్వరూపుడని నిర్ణయించాలంటే వీలవుతుంది? ఇలాగ మనలో ఎన్ని ఉన్నాయో, జాతి భేదం ఉంది, దేశ భేదం ఉంది, ప్రాంత భేదం ఉంది, వ్యవహార భేదం ఉంది, లింగ భేదం ఉంది. ప్రతిదానికి నేను ఆడపిల్లను కాబట్టి అయిపోయింది, ప్రతిదానికి నేను పురుషుడిని కాబట్టి. దీనికి ఏమైనా అర్థం ఉంది? దీనికి ఏమైనా? ప్రతిదానికి జాత్యాభిమానం, ప్రతిదానికి దేహాభిమానం, ప్రతిదానికి వచో వపుషు. వాచా కూడా అభిమానమేనండి. మనం మాట్లాడడం, మన అభిమానం అంతా మన మాటల్లో తొంగి చూస్తూ ఉంటుందండి. పైగా దాన్ని స్వాభిమానం అనే పేరుతో దాన్ని గొప్పలు చేసి చెప్పడం అజ్ఞానం కదా, స్వాతిశయం కదా. తనను తాను గొప్ప చెప్పుకోవడం అజ్ఞానం కదా. ఏమిటి నీ గొప్ప అక్కడ? ఎవరికంటే గొప్ప అంటావు? అసలు రెండో వాడే లేనంటే ఇక్కడ గొప్ప తిప్పలు ఎవరికి కావాలి ఇక్కడ? కాబట్టి చాలా జాగ్రత్తగా మనలో ఉన్నటువంటి ఈ దేహాభిమాన నిరసన చేయడం చాలా అవసరం. ఎలా? ఏ లక్షణాలతో? నిరూపమానము, అనాది, తత్వం అనేటటువంటి ప్రాథమికమైనటువంటి వ్యవహారాన్ని మనం నియమించగలగడం రావాలట. దృశ్యాన్ని రహితం చేయడం రావాలి. ముందు దృశ్యరహితం, తర్వాత ద్రష్టృరహితం. అది ఎట్లాగో చూద్దాం.